నిన్న మ్యాచ్ స్టార్ట్ అయ్యి ఇవాళ ఫినిష్ అయింది. 5 గంటలైంది వర్షం కారణం. మళ్ళీ మ్యాచ్ ఫైనలీ లాస్ట్ బాల్లో గుజరాత్ టైటన్స్ గెలిచారు ముంబై ఇండియన్స్. దాంతో ఏమైందంటే ఆ 7 కన్సిక్యూటివ్ విక్టరీస్ అనుకున్నాం కదా ముంబై ఇండియన్స్ రికార్డ్ బ్రేక్ చేస్తుందని, అది మాత్రం కుదరలే. కానీ సూపర్ మ్యాచ్ అయింది. ఇవాళ ఇంకో ఇంట్రెస్టింగ్ మ్యాచ్ ఉంది. హోమ్ గ్రౌండ్ ఆఫ్ కేకేఆర్లో ఆడబోతున్నారు సిఎస్కేతో. కేకేఆర్కి ఇది మస్ట్ విన్ గేమ్. మరి ఈ మ్యాచ్ ఎవరు గెలవబోతున్నారు మాట్లాడుకోవాలి కదా. లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ టెక్అవుట్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యూ డూయింగ్ వెల్. ఒకవేళ ఈ ఛానల్ని ఫస్ట్ టైం మీరు విజిట్ చేస్తుంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్రతిరోజు 8 AM కల్లా ప్రతి ఐపీఎల్ వీడియో మీ దగ్గర చేరాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. చాలా ఇంకెందుకు ఆలస్యం, ఆ బటన్ అయితే నొక్కేసేయండి. లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. నిన్నటి మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ అయింది, కాకపోతే చాలా లాంగ్ అయింది. నిన్న స్టార్ట్ అయ్యి ఇవాళ ఎండ్ అయింది. లిటరలీ 5 hours వెళ్ళింది మ్యాచ్. 7:30 స్టార్ట్ అయ్యి 12:30 అయింది. ఆ లాస్ట్ బాల్ కూడా రన్అట్ మిస్ అయింది, లేకపోతే మళ్ళీ సూపర్ ఓవర్కి వచ్చేది ఇంకా టైం పట్టేది. మంచిగా అయింది యాక్చువల్లీ, రన్అట్ మిస్ అయింది. మీ మనసులో కూడా అదే అయింది కదా. ఎనీవేస్ లెట్స్ గెట్ ఆన్ టు దిస్ మ్యాచ్. ఫస్ట్ టాస్ గెలిచారు గుజరాత్ టైటన్స్. రైట్ డెసిషన్ తీసుకున్నారు. సెకండ్ బ్యాటింగ్ అయితే అనుకున్నాం అదే చేశారు, ఎందుకంటే చిన్న గ్రౌండ్ చేస్ చేస్తాం ఈజీ అవుతుంది. కానీ ముంబై ఇండియన్స్ హోమ్ గ్రౌండ్లో చాలా డిఫరెంట్గా ఉండింది. పిచ్ కొంచెం స్లో ఉండింది ఫర్ సర్ప్రైజ్. ఎందుకంటే ముంబై బ్యాటింగ్ వచ్చినప్పుడు అర్థమైంది ఇద్దరు ఓపెనర్స్ త్వరగా అవుట్ అయిపోయారు. కానీ యాక్చువల్లీ చాలా మంచిగా ఆడింది బిల్ జాక్స్. వన్స్ అగైన్ ఈ ఐపీఎల్లో చూపిస్తున్నాడు. స్పిన్నర్స్ని కూడా చాలా మంచిగా ఆడతాడు. స్లో పిచ్లో ఎట్లయితే అడాప్ట్ అయ్యి బ్యాటింగ్ చేశాడో ఐ థింక్ ఈ ప్లేడ్ ఏ బ్రిలియంట్ 50. అండ్ వన్స్ అగైన్ సూర్యకుమార్ యాదవ్ మిస్టర్ కన్సిస్టెంట్. ఈ ఐపీఎల్లో ప్రతి మ్యాచ్ రన్స్ కొడుతూనే ఉన్నాడు. అండ్ ఈ స్కోర్ బ్రిలియంట్ 35-24 బాల్స్లో కొంచెం అడ్జస్ట్ అవడానికి టైం పట్టింది, అందుకని కొంచెం స్ట్రైక్ రేట్ తక్కువ అనిపిస్తుంది తన స్టాండర్డ్స్కి. ఐ థింక్ వీళ్ళిద్దరి మధ్యలో జరిగిన 70+ రన్స్ పార్ట్నర్షిప్, అందుకని ఆ రెస్పెక్టబుల్ టోటల్ అని వచ్చింది. ఎందుకంటే దాని తర్వాత ఎవరు కాంట్రిబ్యూట్ చేయలేదు ఎక్సెప్ట్ కార్బిన్ బాష్ వచ్చి వన్స్ అగైన్ ప్రూవ్ దట్ ఈస్ అ బ్రిలియంట్ ఆల్రౌండర్. బౌలింగే కాదు బ్యాటింగ్ కూడా చేస్తా అని చెప్పేసి ఆ రివర్స్ స్కూప్స్ స్విచ్ హిట్స్ ఇట్లా ఆడాడు కదా లాస్ట్లో. ఇట్ వాస్ వెరీ వెరీ యూస్ఫుల్ అండ్ బ్రిలియంట్ కాంట్రిబ్యూషన్. దాంతో ముంబై ఇండియన్స్ 155 for 8. అండ్ జీటీ బౌలర్స్ వైపు వచ్చేస్తే ఈ చిన్న గ్రౌండ్లో ఎక్కువ మరీ టర్న్ లేని పిచ్లో కూడా తను చాలా మంచిగా వేసాడు. ధైర్యంతో బౌలింగ్ వేసి 2 వికెట్లు తీసుకున్నాడు. వన్స్ అగైన్ ఈజ్ వెరీ వెరీ అవుట్ స్టాండింగ్. మనం ఈ ఐపీఎల్లో చూసాం లాస్ట్ ఓవర్లో కూడా వేస్తాము. ముంబై ఇండియన్స్ గ్రౌండ్లో వచ్చి మళ్ళీ మిడిల్ ఓవర్స్ వేసి వికెట్స్ తీస్తున్నాడు. అది కూడా మంచి మంచి బ్యాటర్స్ని సూర్యాన్ని కూడా అవుట్ చేశాడు. సో ద క్వాలిటీ క్లియర్గా అనిపిస్తుంది. ఐ థింక్ హీ వాజ్ ద పిక్ ఆఫ్ ద బౌలర్స్. మొత్తం కింద చెప్పినట్టు 155 for 8కి అయితే చేరుకున్నారు. అయితే వర్షం పడుతుంది అవుతుంది మీకు తెలిసిన విషయం. చాలా వికెట్ చాలా స్టిక్కీ ఉంది. శుభ్మన్ గిల్ మాటల్లో కూడా మనం విన్నాము. అయితే ఇక్కడ బ్యాటింగ్ వచ్చేస్తే త్వరగా సాయి సుదర్శన్ సింగిల్ డిజిట్లో అవుట్ అయ్యాడు. ఇది పెద్ద ఇదేంటంటే సర్ప్రైజ్. 2 సార్లు అవుట్ అయింది సింగిల్ డిజిట్లో, ఒకసారి ఎస్ఆర్ఎస్తో, దాని తర్వాత ఇప్పుడు ముంబై ఇండియన్స్తో. సో తను అవుట్ అయిన తర్వాత మళ్ళా జీటీ టాప్ ఆర్డర్ రన్స్ కొట్టారు, మళ్ళా బట్లర్ రన్స్ కొట్టాడు, మళ్ళా గిల్ రన్స్ కొట్టాడు. చూడండి ప్రతి మ్యాచ్ కాంట్రిబ్యూషన్ ఉంది. 80% ఆఫ్ ద రన్స్ మనం ఈ ప్రివ్యూలో మాట్లాడుకున్నాం. గుజరాత్ టైటన్స్ టాప్ ఆర్డర్ కొడుతున్నారని, మళ్ళా వాళ్ళే రన్స్ కొట్టారు. అక్కడ వీళ్ళిద్దరు బ్యాటింగ్ చేస్తున్నారు. గిల్ 43, బట్లర్ 30. అండ్ వీళ్ళిద్దరి మధ్యలో సూపర్ పార్ట్నర్షిప్ అయింది. 72 runs పార్ట్నర్షిప్ టు బి ప్రిసైజ్ ఆఫ్ 63. మ్యాచ్ వెళ్ళిపోయింది అనుకున్నాం, కానీ అంత జల్దీ అవ్వదు కదా. ముంబై దగ్గర మంచి బౌలింగ్ యూనిట్ ఉంది, చాలా మంచిగా చేశారు. ఇక్కడ చూసుకున్న బూమ్రా 2 వికెట్లు ఎట్లయితే వచ్చి అవుట్ చేశాడు కదా, బూమ్రా బౌల్డ్ చేశాడు గిల్ని. మళ్ళీ అక్కడ మ్యాచ్ తిరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఈ మ్యాచ్లో చాలా క్యాచ్ డ్రాప్లు అయినాయి. దీనికంటే ముందు మంచి ఈజీ క్యాచ్ వదిలేశాడు మనకు తెలిసి తిలక్ వర్మ. అందరూ గుజరాత్ టైటన్స్ కూడా ఈ మ్యాచ్ ఈజీ సింపుల్ 3 క్యాచ్లు వదిలేశారు. ఐ డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్. ఐపీఎల్లో చాలా క్యాచ్లు వదిలేస్తున్నారు. ఫీల్డింగ్ స్టాండర్డ్ డెఫినెట్లీ డ్రాప్ అయింది. మీరు చెప్పండి వాట్ యూ థింక్ అబౌట్ దిస్, కింద కమెంట్ అయితే చేయండి. ఎనీవేస్ దాని తర్వాత నువ్వా నేనా అని జరిగింది. వర్షం పడింది, మళ్ళీ స్టాప్ అయింది. ఒక స్టేజ్లో ఎట్లా వచ్చిందంటే బట్లర్ కూడా అవుట్ అయిపోయిన తర్వాత 24 runs of 12 balls. మళ్ళీ ఇక్కడ వర్షం పడింది. ఇక్కడ చెప్తా ఏమైందో. వాట్ హ్యాపెండ్ ఎగ్జాక్ట్లీ హియర్ ఇస్, వర్షం పడుతున్నప్పుడు ముంబై ఇండియన్స్ లిటరలీ అనుకున్నారు ఈ మ్యాచ్ జరగదని. ఎందుకంటే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ టీవీలో చూసి అర్థమైపోయింది. దీపక్ చార్ ఒకవేళ వేస్తే లాస్ట్ ఓవర్ అయితే దీపక్ చార్ తెలుసు కదా లాస్ట్ ఓవర్ వేస్తాడు, కిందకు వచ్చి వార్మప్ కూడా చేయలేదు. ఇట్ షోస్ ద యాటిట్యూడ్ ఆఫ్ ద టీమ్. జనరలీ ముంబై ఇండియన్స్ అన్ని పర్ఫెక్ట్గా చేస్తారు. ఇట్ వాస్ స్ట్రేంజ్. వాళ్ళకి మ్యాచ్ అంటే జరగదు వర్షం పడుతుందిలే అనుకున్నారు, కానీ ఎంపైర్ స్టార్ట్ చేశారు. వర్షం తగ్గిపోయింది, అక్కడ క్లియర్ అయిపోయింది, సూపర్ నడిపించారు. గుజరాత్ టైటన్స్ వేర్ వెరీ కీన్ ఆన్ ప్లేయింగ్ దిస్ మ్యాచ్. క్లియర్గా వాళ్ళ డగౌట్లో కనిపించింది బాడీ లాంగ్వేజ్, అదే రిఫ్లెక్ట్ అయింది. 6 balls 15 runs టు గెట్ 4-6. అక్కడ మ్యాచ్ గెలవాలి. నో బాల్ వేసాడు మళ్ళీ అది అక్కడ చూసుకుంటే, కానీ అయినా మ్యాచ్ క్లోజ్ వచ్చింది. అంటే ఇప్పుడు పుల్ కొట్టి లాస్ట్కి 1 ball 1 run. ఇక్కడ డ్రామా. హార్దిక్ పాండ్యా కరెక్ట్గా ఫీల్ సెట్ అందరిని ముందుకు తెచ్చేసాడు. తను మిడ్ ఆఫ్లో ఉన్నాడు, ముందున్నాడు. స్ట్రైట్ బ్యాటర్ అక్కడ కరెక్ట్గా హర్షద్ ఖాన్ మిడ్ ఆఫ్కి కొట్టాడు, కలెక్ట్ చేశాడు. స్టంప్ ఏం చేసి ఏంటంటే ఇన్స్టింక్ట్ త్రో వేసేసాడు. అక్కడ సూర్యకుమార్ ఏదో పరిగెట్టుకొని వచ్చాడు ఇట్లా నాకే అని చెప్పేసి. అప్పుడెప్పుడు ఏమవుతుందంటే మీ విజన్ మిస్ అయిపోతుంది.
పెరిఫెరల్ విజన్ ఏమంటే మీకు కనపడదు, మీకు స్టంపే కనిపిస్తుంది. ఆ ప్రెజర్లో ఏం చేస్తామంటే డైరెక్ట్ కొట్టేస్తే అయిపోతుంది కదా అని ఐన్స్టైన్ ఫాలో అయ్యి వేస్తాడు. కొంచెం ఒక పాజ్ తీసుకొని సూర్యకుమార్ చేతికి ఇచ్చి ఉంటే తను వెళ్ళి పట్టుకొని స్టంప్స్కి కొడితే గారు అవుట్ అయ్యాడు. కానీ స్ప్లిట్ సెకండ్ మిస్ అయ్యాడు. జనరలీ హార్దిక్ పాండ్యా చాలా పర్ఫెక్ట్గా ఈ హ్యాండిల్ మంచిగా చేస్తాడు ప్రెజర్, కానీ ఈ మూమెంట్ చేయలే, స్టంప్ మిస్ అయింది, మ్యాచ్ గెలిచిపోయారు. అండ్ ఐ థింక్ గుజరాత్ టైటన్ డిజర్వ్డ్ ఈ విక్టరీ. నిజంగా లాస్ట్కి వెళ్ళినా అండ్ ఐ థింక్ థరోలీ ఈ మ్యాచ్ గెలిచారు, టేబుల్లో మళ్ళీ పైకి వెళ్ళిపోయారు, వాళ్ళు చాలా మంచి పొజిషన్కి వెళ్ళిపోయారు. ఐ థింక్ ఇట్ వాజ్ అన్ అవుట్ స్టాండింగ్ మ్యాచ్ వన్స్ అగైన్. అండ్ ముంబై ఇండియన్స్ జనరలీ క్లోజ్ మ్యాచెస్ ఓడిపోరు, కానీ ఈ మ్యాచ్ ఓడిపోయారు. దెల్ బి వెరీ వెరీ డిసప్పాయింటెడ్. ఎందుకంటే 7 కన్సిక్యూటివ్ విక్టరీస్ అని మాట్లాడుకున్నాం కదా, ఆ రికార్డ్ మళ్ళీ బ్రేక్ చేయాలంటే మళ్ళీ అవుతుందా లేదా, మళ్ళీ 7-6 మ్యాచ్లు గెలవాలంటే చాలా కష్టం. ఎనీవేస్ ఇట్ వాజ్ అన్ అవుట్ స్టాండింగ్ మ్యాచ్. మరి ఈ మ్యాచ్ గురించి మీరేమంటారు కింద కమెంట్ అయితే చేయండి. ఇప్పుడు మాట్లాడదాం ఇవాళ జరగబోయే చాలా ఇంట్రెస్టింగ్ కాంటెస్ట్. ఒక పక్క కేకేఆర్, ఇంకో పక్క సిఎస్కే. స్టాట్స్ అండ్ ఫ్యాక్ట్స్ బాట్ యూ బై Spuda.ai. ఇవాళ రాత్రి మ్యాచ్కి వచ్చేస్తే కేకేఆర్కి మస్ట్ విన్ సిచ్యువేషన్ ఉంది, కంపల్సరీ గెలవాల్సిందే టు స్టే అలైవ్ ఇన్ దిస్ ప్లే ఆఫ్ రేస్. అయితే ఈ మ్యాచ్ కేకేఆర్ హోమ్ గ్రౌండ్లో ఆడబోతున్నారు. మనకు తెలిసిన విషయమే, వెరీ గుడ్ బ్యాటింగ్ పిచ్, సైడ్ బౌండరీస్ చిన్నగా ఉంటాయి, యావరేజ్ స్కోర్ వచ్చేసి ఇట్స్ అబౌట్ 200. అండ్ కొంచెం అప్పుడప్పుడు గ్రిప్ అవుతుంది బాల్. ఇక్కడ స్పిన్నర్స్ ప్లేలో వస్తారు. అండ్ టాస్ గెలిస్తే నో బ్రెయినర్, సెకండ్ బ్యాటింగ్ చేయాలి ఇక్కడ. దట్స్ అబౌట్ ద వెన్యూ. ఓకే, నౌ లెట్స్ గాట్ ఇంటు ద ప్లేయింగ్ 12. ఫస్ట్ మనము కేకేఆర్ ప్లేయింగ్ 12 మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. ఇక్కడ హర్షిత్ రాణా ఇంపాక్ట్ ప్లేయర్ కింద వస్తాడు. ఇంకోవైపు సిఎస్కే ప్లేయింగ్ 11 ప్లస్ ఇంపాక్ట్ ప్లేయర్ చూస్తున్నారు. ఇక్కడ ఇంపాక్ట్ ప్లేయర్ శివం డూబే వస్తాడు. దట్స్ ఎ నో బ్రెయినర్. అయితే గేమ్ ప్లాన్స్ విషయానికి వస్తే ఇందా చెప్పినట్టు ఇక్కడ స్పిన్నర్స్ డెఫినెట్లీ ప్లేలో వస్తారు. ఎందుకంటే చూడండి, ఇప్పుడు కేకేఆర్కి మ్యాచ్ గెలవాలంటే మరీ ఫ్లాట్ బ్యాటింగ్ ట్రాక్ ఇస్తే కూడా కష్టం, వాళ్ళు గెలుస్తుంది. అందుకని కొంచెం స్లో వికెట్ ఇస్తే వాళ్ళ దగ్గర మిస్టరీ స్పిన్నర్స్ ఉన్నారు, వరుణ్ చక్రవర్తి, సునీల్ నారాయణ్, వాళ్ళు ప్లేలో వస్తారు. అందుకనే డెఫినెట్లీ కొంచెం స్లో ఉంటుంది అనిపిస్తుంది, స్పిన్నర్స్ ప్లేలో వస్తారు. కానీ ఇది సిఎస్కే కూడా హెల్ప్ అవ్వచ్చు, ఎందుకంటే వాళ్ళ దగ్గర కూడా జడేజా ఉన్నాడు, నూర్ అహ్మద్ ఉన్నాడు, దే హావ్ ఆల్సో గాట్ క్వాలిటీ స్పిన్నర్స్. అందుకనే ఈ మ్యాచ్ చాలా క్లోజ్ అవ్వచ్చు అనిపిస్తుంది. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ మిడిల్ ఓవర్స్లో ఎవరు స్పిన్ మంచిగా వేస్తారు. అండ్ కేకేఆర్ విషయానికి వస్తే వీళ్ళ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళ బ్యాటింగ్. కాకపోతే లాస్ట్ మ్యాచ్ రసల్ మంచి రన్స్ కొట్టాడు, రింకు కూడా మంచి ఫినిష్ చేస్తాడు. సో వాళ్ళు ఫామ్లో వస్తాం, చూద్దాము ఎట్లా మ్యాచ్ కోపప్ చేస్తారో వీళ్ళు. ఎందుకంటే సిఎస్కే స్పిన్నర్స్ని చాలా మంచిగా ఆడాలి. మీరు చూడండి, రసల్ వచ్చినప్పుడు డెఫినెట్లీ నూర్ అహ్మద్ని తీసుకొచ్చాడు ఎంఎస్ ధోని. సో ఇట్ వోంట్ బి సో ఈజీ నూర్ అహ్మద్ వర్సెస్ రసల్ ఆడటానికి, ఎందుకంటే చైనామెన్ బౌలర్కి తన రికార్డ్ అంత మంచిగా లేదనమాట. ఆన్ ద అదర్ సైడ్ మీరు చూసుకుంటే ఐఎమ్ రియల్లీ లుకింగ్ ఫార్వర్డ్ ఆయుష్ మాత్రే వన్స్ అగైన్ ఎట్లా ఆడతాడు. అండ్ ఈజ్ అ రియల్లీ గుడ్ ప్లేయర్, యంగ్స్టర్. ఆల్రెడీ చూసాం లాస్ట్ మ్యాచ్ ఆల్మోస్ట్ సెంచరీ కొట్టి గెలిపించేశాడు, కానీ అన్ఫార్చునేట్ సెంచరీ కంటే ముందు అవుట్ అయిపోయాడు. ఈ షోయింగ్ రియల్లీ గుడ్ ప్రామిస్. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు హిస్ బ్యాటింగ్. ఎట్లా ఆడతాడు కేకేఆర్ మిస్టరీ స్పిన్నర్స్ని ఎట్లా ఆడతారు, సునీల్ నారాయణ్, వరుణ్ చక్రవర్తిని. అండ్ గేమ్ ప్లాస్ సింపుల్, స్పిన్నర్స్ మీద ఎక్కువ ఆధారపడతారు, ప్లస్ అగ్రెసివ్ క్రికెట్ ఆడతారు ఫ్రమ్ ద టాప్ కేకేఆర్. అండ్ సిఎస్కే ఆయుష్ మాత్రే దగ్గర నుంచి తను కూడా ఫాస్ట్ ఆడాల్సి వస్తుంది. ప్రెవిస్ చాలా ఇంపార్టెంట్ రోల్ ఆడతాడు, ఎంఎస్ ధోని యాజ్ ఎ కెప్టెన్, యాజ్ ఎ ఫినిషర్ చాలా ఇంపార్టెంట్ రోల్ ఆడబోతున్నారు. అండ్ సిఎస్కే స్పిన్నర్స్ కూడా. ఓకే, ఎనీవేస్ ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్. ఫస్ట్ మనము కేకేఆర్ నుంచి చూసుకుంటే ఐ విల్ గో విత్ అజింక్య రహానే, సునీల్ నారాయణ్ అండ్ వరుణ్ చక్రవర్తి ఫ్రమ్ కేకేఆర్. అండ్ ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫ్రమ్ సిఎస్కే ఐ విల్ గో విత్ ఆయుష్ మాత్రే, ఇందాక చెప్పినట్టు ఎంఎస్ ధోని అండ్ నూర్ అహ్మద్, వీళ్ళు ముగ్గురు. అండ్ మ్యాచ్ ప్రెడిక్షన్ వైపు వచ్చేస్తే నాకు అనిపిస్తుంది ఈ మ్యాచ్ కేకేఆర్ఏ గెలుస్తారని, ఎందుకంటే మస్ట్ విన్ సిచ్యువేషన్. ఐ నో నథింగ్ టు లూజ్ ఫర్ సిఎస్కే, బట్ స్టిల్ స్పిన్ డిపార్ట్మెంట్ చాలా మంచి, బెటర్ బౌలింగ్ అటాక్ నాకు ఎందుకో కేకేఆర్ అనిపిస్తుంది. అండ్ మస్ట్ విన్ సిచ్యువేషన్ కదా కేకేఆర్, ఐ థింక్ దే విల్ స్టే అలైవ్ బై విన్నింగ్ దిస్ గేమ్. అందుకని ఐఎమ్ గోయింగ్ విత్ కేకేఆర్ టు విన్ దిస్ గేమ్. మరి మీరేమంటారు కింద కమెంట్ అయితే చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. చలో, టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.